ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 25వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఒక పెద్ద సమస్య అయితే తీరుతుంది. ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అనేది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చెయ్యాలి, ఏ పరిహారాలు చెయ్యాలనేది ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కొత్త వ్యక్తులు పరిచయమైనా కూడా పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు మర్చిపోకుండా బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కలిగి ఉంటారు. ఈ లక్షణాలు వీరి యొక్క స్వభావంలో, జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులైతే వీరికి తీసుకువస్తాయి. తమ బాధను గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకోవాలి అని అస్సలు అనుకోరు. ఆ బాధను అధికంగా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాల్ని నిర్మానుసంగా చెప్పటం వల్ల వీరి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతున్నారు. అలాగే మధ్యవర్తిత్వం కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఇచ్చే చిక్కుల్లోనే కొన్ని తెచ్చుకుంటారు. సాంకేతిక, విద్య, వైద్య రంగాలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్రమైన వ్యాపారాలు అనుభవానికి కలిగి ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ 25వ తారీఖు బుధవారం రోజున అనేది వీరి యొక్క జీవితంలో చాలా సాంకేతికంగా ఉంటుంది. ఇక మీరు అనేది చాలా పెద్ద సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాన్ని, కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద సమస్య అయితే మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెట్టి ఆ సమస్య పరిష్కారం కోసం చాలాసార్లు మీరు అనేది అన్వేషించారు. కుటుంబ సభ్యులతో కూడా మనసు విప్పి ఈ సమస్య గురించి మీరు మాట్లాడుకోబోతున్నారు. అటువంటి ఒక పెద్ద సమస్య అయితే మిమ్మల్ని మానసికంగా ఎంతగా కృంగదీసే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంటుంది. అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే ఉదాహరణకు ఎవరైనా మీకు దానికి సంబంధించిన ఒక మంచి అడ్వాన్స్ని ఇవ్వడం కావచ్చు, లేదా ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా కావచ్చు, ఇతర వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య అయితే తీరబోతుంది. ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా కావచ్చు, ఇతర వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన
ఒక అతిపెద్ద సమస్య అయితే పరిష్కారం అయితే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య దానికి పరిష్కారం అయితే ఈ రోజు దొరకబోతుంది. మీరు చాలా ఆనందాన్ని పడబోతున్నారు. ఇక ఈ విధంగా చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇది మీ కుటుంబానికి సభ్యులకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వ్యక్తులకు చాలా కాలం క్రితం ఒక పనిని మధ్యలో వదిలేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని పూర్తి చేయలేక ఎన్నోసార్లు మీరు మొదలుపెట్టిన పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు మీకు అడ్డంకులు మీకు వస్తూ ఉన్నాయి. అటువంటి పని అయితే ఈ రోజు పూర్తి అయ్యే అవకాశాలు అయితే మీకు చక్కటి అవకాశం అని మీ ముందుకు రాబోతుంది. ఈ పనిని ఖచ్చితంగా మీరు పూర్తి అనేది చెయ్యాలి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి యొక్క జీవితంలో మేలుకవలు నేర్చుకోవాలి. ఇక వినియోగదారుల్లో ఒకరు వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందజేస్తున్నారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే వృషభ రాశి వ్యక్తులు అనేది ప్రతికూలత ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అంటే ఉద్యోగ వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక మీరు అనేది అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళటం చాలా ఉత్తమం. మీకు మీ సలహా మేరకు ముందు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల చెడు ఫలితాలు అందుతాయి అనే ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు గమనించాలి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా రాబోతుంది. అటువంటిది విషయంలో మీ యొక్క స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, కొంతమంది విషయం మీకు ఒకప్పుడు మెంబర్గా ఉండి ఆ తర్వాత విడిపోయారు. ఆ వ్యక్తి అనేది మీ దగ్గరికి మరింత కొంతమంది విషయంలో మీ యొక్క బంధువులు కావచ్చు, వేరొకరు కొంతమంది విషయంలో మీ యొక్క ప్రేమ భాగస్వామి జీవితంలో కావచ్చు, ఏదో ఒక విధంగానైతే చాలా క్రితం నుండి విడిపోయినటువంటి వ్యక్తిని మీరు తిరిగి కలుసుకోబోతున్నారు. వారితో తిరిగి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ వృషభ రాశి వారు జూన్ 25వ తారీఖు బుధవారం రోజున దినఫలాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మీరు అనేది శని భగవాను ఆరాధించండి, శని స్తోత్రం పారాయణం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను మీరు నిందించకూడదు. అలాగే శని భగవానునికి తైలాభిషేకం చేయటం ద్వారా కూడా మీరు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ రోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనేది పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.